సో ఇప్పుడు మనము టైమ్ అండ్ డిస్టెన్స్లో సంబంధించినటువంటి స్పీడ్కి రిలేటెడ్గా ఉండే ప్రాబ్లమ్ని మనం ఈ షార్ట్ కట్ మెథడ్ ఎట్లా చేస్తామనే దాని గురించి తెలుసుకుందాము. దానికంటే ముందు అసలు ఒరిజినల్గా మనం టెక్స్ట్ బుక్లో 2 మెథడ్స్ ఉన్నాయి, అవి ఎట్లా చేసేసి తర్వాత ఫైనల్గా మనం ఈ షార్ట్ కట్లో ఎట్లా నేర్చుకోవాలన్నటువంటిది మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అండి, ఏ పర్సన్ ట్రావెల్స్ ఏ టోటల్ డిస్టెన్స్ ఆఫ్ 40 కిలోమీటర్స్ ఇన్ 5 అవర్స్. అంటే 5 అవర్స్లో టోటల్ 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. అయితే పార్ట్లీ బై వాక్ at 5 km/h స్పీడ్ అండ్ రెస్ట్ బై బైసికల్ at 10 km/h. వాకింగ్ ఏమో 5 km/h చేశాడు, సైకిల్ మీద ఏమో 10 km/h చేశాడు. ఇప్పుడు మనకేమడుతున్నాడంటే వాకింగ్లో కవర్ చేసే డిస్టెన్స్ ఎంత, సైకిల్ మీద కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. రేషియో ఆఫ్ ద 2 డిస్టెన్సెస్ రేషియోస్ అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మామూలు టెక్స్ట్ బుక్ మెథడ్ ప్రకారం అయితే ఏ అనే బి 2 ప్లేసులు ఉన్నాయి, వాటి మధ్యలో డిస్టెన్స్ వచ్చి 40 కిలోమీటర్స్. ఓకే, అయితే దాన్ని D1 అనే పార్ట్ ఏమో 5 కిలోమీటర్ వాకింగ్ చేశాడు, తర్వాత D2 అనేదేమో 10 కిలోమీటర్లో ఇచ్చేశాడు. ఇప్పుడు మామూలుగా టెక్స్ట్ బుక్లో మనం ఏం చేస్తామంటే టోటల్ డిస్టెన్స్ 40 కాబట్టి D1 + D2 = 40 అని ఒక వాల్యూ వేసుకుంటాం ఈక్వేషన్. తర్వాత ఈ D1ని 5లో వెళ్ళాడు కాబట్టి అక్కడ పట్టిన టైంకి D1/5 అని వేసుకొని, తర్వాత ఇక్కడ D2కి 10 లెక్కన వెళ్ళాడు కాబట్టి స్పీడ్లో D2/10 వేస్తే ఇది టైం రేషియో, అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి టైం అవుతుంది. టోటల్ టైం 5కి ఒక ఈక్వేషన్ వస్తుంది. అంటే ఒకటేమో డిస్టెన్స్కి ఈక్వేషన్ వచ్చింది, ఒకటి టైంకి ఈక్వేషన్ వచ్చింది. అప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసుకొని D1, D2 వాల్యూ మనం సాల్వ్ చేస్తాం. నార్మల్గా టెక్స్ట్ బుక్లో 2 లీనియర్ ఈక్వేషన్ సాల్వ్ చేసేది జనరల్గా చేస్తాం అన్నమాట. ఇది ఒక మెథడ్, ఇది టెక్స్ట్ బుక్లో నార్మల్గా కనపడేది. కొంచెం దీంట్లో కొంచెం మాడిఫైడ్ మెథడ్ ఏంటంటే మెథడ్ ఆఫ్ అలిగేషన్ అంటారు. మెథడ్ ఆఫ్ అలిగేషన్ అంటే ఏంటి, మొత్తం జర్నీని మనము 2 టైప్స్లో చేసాం. ఒకటేమో ఫుట్ బై ఫుట్ ఎంత 5 km/h స్పీడ్కి అలిగేషన్ వేస్తున్నాం. ఎట్లా ఫుట్ మీద ఏమో 5 km/h వెళ్తున్నాం, ఇది బైసికల్ మీద 10 km/h వెళ్తున్నాం. ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ ఎంత వచ్చింది మనకి 40/5 అంటే 8 కిలోమీటర్లు వచ్చింది. కాబట్టి ఇక్కడ 5కి 8కి 10కి మూడింటికి అలిగేషన్ వేస్తే 5కి 8కి ఉండే డిఫరెన్స్ 3, 10కి 8కి డిఫరెన్స్ ఉండే 8. ఈ 2:3 అనేది ఏమొచ్చిందంటే రేషియో ఫర్ ద టైమ్ ఆఫ్ 5 అవర్స్. 5 అవర్స్ టైంకి డిస్టెన్స్లో ఎప్పుడు మనం అలిగేషన్ వేసినా సరే స్పీడ్లో మనకు వచ్చే రేషియో దేనికండి, ఇది టైం. ఇక్కడ ఇది స్పీడ్కి, ఇది టోటల్ డిస్టెన్స్కి కాదు, 40కి కాదు, ఇది 2:3 అనేది. ఈ 2:3 రిలేట్స్ టు స్పీడ్ కాదు, ఇక్కడ స్పీడ్తో చేసాం కాబట్టి మనము టైంకి వస్తుంది అనమాట. అంటే 5 అవర్స్లో 2 అవర్స్ దీంట్లో వెళ్ళాం, 3 అవర్స్లో దాంట్లో వెళ్ళాం. ఇప్పుడు చేసేది ఇది టైం తెలిసిపోయింది కాబట్టి మనకి ఆ స్పీడ్ పెట్టి మల్టిప్లై చేస్తే డిస్టెన్స్ వచ్చేస్తుంది. స్పీడ్ రేషియో ఏంటి, ఇదేమో 5 km/h, అది 10 km/h. సో ప్రోడక్ట్ తీసుకుంటే ఈ 2 అవర్స్లో 5 కిలోమీటర్ లెక్కన 10 కిలోమీటర్ వెళ్ళినట్టు, ఈ 3 అవర్స్లో 10 కిలోమీటర్ లెక్కన 30 కిలోమీటర్ వెళ్ళినట్టు. అంటే అప్పుడు D1/D2 అంటే 10/30 అంటే 1:3 అని వస్తుంది. ఇది అలిగేషన్ మెథడ్. సో ఇది ఒక మెథడ్ వెరైటీ. ఇవి రెండు కూడా కాకుండా మనం క్విక్ మెథడ్ అన్నాం, రివర్స్ మెథడ్ అంటున్నాం కదా, అది ఎట్లా చేస్తాము. ఈ రివర్స్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే నార్మల్గా ఏదైనా సరే మొత్తం డిస్టెన్స్ మొత్తమే నడుచుకుంటూనే వెళ్ళాడు అనుకో, టోటల్ టైం ఇప్పుడు 5 అవర్స్ వెళ్ళాడు. 5 అవర్స్లో అతను ఎంత కవర్ చేయగలరండి, 5 × 5 25 కిలోమీటరే కవర్ చేయగలడు. కానీ ఇంకా మనం 15 కిలోమీటర్స్ తక్కువ ఉన్నాం కదా, సో దాని గ్యాప్ అడ్జస్ట్ చేయాలి కదా. అందుకని ఏం చేయాలి, ముందు ఇక్కడ 1 అవర్ దీంట్లో బదులు దాంట్లో వెళ్ళాడు అనుకో, అంటే నడిచేది 1 అవర్ పోయే బదులు సైకిల్ మీద 1 అవర్ షిఫ్ట్ అయ్యాడు అనుకో, అంటే 5 కిలోమీటర్లు కలిసి వస్తుంది. ఇది 5 అది 10 కాబట్టి 1 గంట దాంట్లో వెళ్తే 5 కలిసి వస్తుంది. మనకు కలిసి రావాల్సింది ఎంత, టోటల్గా షార్ట్ 15, అంటే 3 అవర్స్ సైకిల్ నడిచేదానికంటే సైకిల్ మీద వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ 15 కవర్ అయిపోతుంది. అంటే మనకేమైంది, మన వాల్యూ ప్రకారం 40 కిలోమీటర్స్ 5 అవర్లో కవర్ అవ్వాలంటే 3 అవర్స్ సైకిల్ మీద వెళ్ళాలి, 2 అవర్స్ కార్ మీద దీన్ని నడుచుకుంటూ వెళ్ళాలి అని తెలిసిపోయింది. ఇప్పుడు అక్కడ డిస్టెన్స్ మళ్ళీ వేసుకుంటే మనకు కవర్ ఇక్కడ 3 అవర్స్లో నీకు బైసికల్ మీద ఎంత వెళ్ళినట్టు 10 లెక్కన 30 వెళ్ళాడు. అట్లాగే 2 అవర్స్లో నడుచుకుంటే ఎంత వెళ్ళాడు 5 లెక్కన 10 వెళ్ళాడు. సో 10:30 అది కూడా 1:3 అని వస్తుంది అనమాట. ఇట్లా మనము ఇది ఓవరాల్గా సాల్వ్ చేయొచ్చు. దీన్ని మనం ఏమి ఇక్కడ ఏమి ఆలోచించాల్సిన పని లేదు, పెన్ పెట్టకుండానే ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇది కూడా చాలా పవర్ఫుల్ మెథడ్.
ఇక్కడ రెండు స్ప్లిట్ చేసి విషయాలు మనం కనుక్కోవాల్సింది కాబట్టి అంటే టైం అండ్ డిస్టెన్స్లో ఈ అంతకుముందు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్లో ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఇప్పుడు టైం అండ్ డిస్టెన్స్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసాం. ఇంకొక దీన్ని కూడా ఎక్కడ వాడచ్చు అనే దాంట్లో ఇంకోటి ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా ఒక ప్రాబ్లం సాల్వ్ చేసామనుకోండి, హౌ యూ కెన్ యూజ్ దిస్ బెటర్ వే, మనకు క్విక్ వేలో ఎట్లా వస్తుంది, షార్ట్ ఆన్సర్ తొందరగా వచ్చేటట్టు, కరెక్ట్ ఆన్సర్ వచ్చేటట్టు, అది ఓవరాల్గా కూడా ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం, ప్రాఫిట్ అండ్ లాస్ గురించి. సో మనం ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం తీసుకొని అర్థమెటిక్లో దీన్ని మనము 2-3 మెథడ్స్ అంటే ఒరిజినల్ మెథడ్, అలిగేషన్ మెథడ్ ఎట్లా సాల్వ్ చేస్తాము, ఈ క్విక్ మెథడ్ దానికి ఎట్లా అప్లై చేస్తాం అనేది మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ముందు క్వశ్చన్ ఏంటంటే అండి, రామ్ పర్చేజ్ 2 cars ఫర్ ₹9 lakhs. కార్ 1 కార్ 2 రెండు కలిపి 9 lakhs అనేది కాస్ట్ ప్రైస్ పడింది దానికి. అంటే ఎంతో మనకి స్ప్లిటప్ తెలియదు ఏది ఎంత అనేది. అయితే ఏం చేశాడు ఇక్కడ, లేటర్ ఆన్ హీ సోల్డ్ 1 car at a profit of 35%. ఒక కార్ని 35% ప్రాఫిట్కి అమ్మేశాడు. అండ్ అదర్ కార్ at a loss of 10%. అయితే దస్ హీ గెయిన్డ్ ఏ టోటల్ ఆఫ్, ఒకటి 35 ప్రాఫిట్ అమ్మాడు, ఒకటి 10 లాస్ అమ్మాడు, బట్ ఓవరాల్గా 9 lakhs మీద అతనికి 22% ప్రాఫిట్ వచ్చింది ఆన్ ద హోల్. ఇప్పుడు మనకేమంటున్నాడు, ఫైండ్ ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద కార్ సోల్డ్ ఎట్ ఏ లాస్ గురించి అడుగుతున్నాడు. అంటే మనకు సెకండ్ కార్ లాస్లో అమ్మింది ఎంత, 10%, అంటే 90% ఆఫ్ దాని సిపి వాల్యూ నీకు కావాలి సెల్లింగ్ ప్రైస్ అంటే. అయితే దానికి ముందు మామూలుగా అలిగేషన్ మెథడ్ వాడతారు. అలిగేషన్ మెథడ్లో ఏం చేస్తామంటే కార్ 1 కార్ 2, కార్ 1 ఏం చేశారండి, 35% ప్రాఫిట్ అంటే +35, కార్ 2 వచ్చి -10 అది లాస్ మైనస్, అది కంబైన్డ్గా ప్లస్సే వచ్చింది 22%. ఈ 3 ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఇది అలిగేషన్ చేయొచ్చు అనమాట. మనం అలిగేషన్ అప్పుడు ఏం చేస్తాము, ఈ 2 ప్లస్ వాల్యూలు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ డిఫరెన్స్ చేసుకుంటాం. కానీ ఇది ప్లస్ ఇది మైనస్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, నెంబర్ లైన్లో పాజిటివ్ సైడ్ ఎంత ఉంది, 22% ఉంది, నెగిటివ్ సైడ్ ఎంత ఉంది, 10 ఉంది. కాబట్టి డిస్టెన్స్ చూసుకుంటే ఎంత అవుతుంది, 32. అందువల్ల ఏమవుతుంది, ఇక్కడ మనం -10 +22కి ఇక్కడ వేరియేషన్ ఎంత వేయాలి, డిఫరెన్స్ అంటే 32 వేసుకోవాలి. ఇప్పుడు ఈ 32 అనేది 13 అనేది ఈ C1 C2 యొక్క కాస్ట్ ప్రైస్కి రేషియో అనమాట. అంటే మనం ఆ 9 lakhsని ఇంటూ 32/45 అనేస్తేనేమో మొదటి దాని కార్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు 9 lakhs ఉందనుకోండి, 9 lakhs ఇంటూ 32/45, 32 + 13 ఇది వచ్చి కార్ ఫస్ట్ కార్ ప్రైస్ వస్తుంది. సెకండ్ కార్ కావాలనుకోండి, 9 lakhs ఇంటూ 13/45 అని వేసుకోవాల్సి వస్తుంది. ఇది ప్రైస్ సెకండ్ కార్. సో ఇది వచ్చిన తర్వాత స్ప్లిటప్, ఇప్పుడు దాన్ని ఇక్కడ మనం వాడుకున్నాం. ఎస్పీ ఆఫ్ కార్ 2 అడిగాడు కదా, సో 9 lakhs ఇంటూ 13/45 ఇంటూ ఇది 10% లాస్ కాబట్టి 100 - 10/100 అంటే 9 lakhs ఇంటూ 13/45 ఇంటూ 90/100 అంటే ఈ జీరోలు ఇవి కొన్ని క్యాన్సిల్ పోతాయి. 45 2 times అట్లా పోయి మొత్తం మనకు వాల్యూ ఎంత వస్తుంది, 2,34,000 అని వస్తుంది. సో ఇది ఇప్పుడు 45 ఉందనుకోండి, ఈ 45 90 2 times క్యాన్సిల్ పోతుంది. ఇక్కడ 0 0లు ఉన్నాయి, రెండు జీరోలు పోతాయి. ఇప్పుడు 13 × 2 ఉంది కదా, నీకు 19 ఉంది. 13 × 9 ఎంత, 117, 234, 234,000 అని వస్తుంది. 2,34,000 అనేటువంటిది అది మనకు ఆన్సర్. అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెకండ్ కార్ కనుక్కున్నాం మనం డైరెక్ట్గా. ఇదేది అలిగేషన్ మెథడ్లో. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం, ఈ క్విక్ మెథడ్ అన్నాం కదా, రివర్స్ మెథడ్. దీంట్లో ఏం చేస్తున్నామంటే మనం ప్రెజ్యూమ్ చేసుకుంటున్నాం ఏమని, 2 కార్లు కూడా ప్రాఫిట్కి అమ్మామనుకో, 35% ప్రాఫిట్లో కానీ అమ్మితే 9 lakhs కార్స్కి మనకు ఓవరాల్గా ఎంత వచ్చింది, 22% ఆన్ 9 lakhs వచ్చింది. కానీ అసలు యాక్చువల్గా జరిగింది ఏంటి, అది ఎక్కువ ఉన్నాం, మనం ఎక్కువ ఉన్నాం. ఇప్పుడు 2 35 వేసుకున్నాం కాబట్టి ఎంత ఎక్కువ ఉన్నాం, 13% ఆఫ్ 9 lakhs అనేది మనం ఎక్కువ ఉన్నాం. అది ఎందువల్ల ఉన్నాం, ఆ 13% ఆఫ్ 9 lakhs అనేది ఏంటంటే ఇక్కడ మనము -10 తీసుకోవాల్సింది +35 తీసుకున్నాం. అంటే దీనికి ఎక్స్ట్రా ఎంత పడింది మనకి, 45% పడింది. 35 పాజిటివ్ సైడు, నెగిటివ్ సైడు 10, ఈ రెండు కలిపితే ఎంత, +45%. అంటే 45% ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ కార్ 2 అనేది ఈ 13% ఆఫ్ 9 lakhs అనమాట. అంటే 1,17,000. మనకు కావాల్సింది ఏంది, కార్ 2 లాస్కి అమ్మాడు కాబట్టి 90% వాల్యూ కావాలి. ఇప్పుడు 45% వాల్యూ తెలుసు కాబట్టి దానికి డబల్ 90% వాల్యూ అంటే 1,17,000 కాస్త 234 అవుతుంది. సో 90% వాల్యూ ఇక్కడ డైరెక్ట్గా తీసి ఓవరాల్గా అప్పుడు ఇది మనం చేసేయచ్చు. మనకి ఎగ్జామ్లో చాలా టైం భలే కలిసి వస్తుంది. చాలా ముఖ్యంగా ఇది మెయిన్ ఇంపార్టెంట్. అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా దీన్ని వాడచ్చు మనము.
ఇట్లాగే ఇదే మెథడ్ ఎక్కడెక్కడ వాడచ్చు అంటే మనం కాన్స్టెంట్ ప్రోడక్ట్ రేషియో అంటారండి. అవి వాడే దగ్గరంతా ఇది వాడచ్చు. ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తున్నాము, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఇది కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఆ రెండిట్లో ఇది వాడచ్చు. అట్లాగే టైమ్ అండ్ వర్క్లో కూడా ఇంకేం చేయొచ్చు అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైం వచ్చి ఇంటూ మెన్ డేస్, దాని ప్రకారం కూడా అది కూడా వాడచ్చు. అట్లాగే కొన్ని ఏం చేస్తాము, ఎక్స్పెండిచర్ కన్జంప్షన్, ప్రైస్ పెరిగింది, ఇప్పుడు 20% రేట్ పెరిగింది షుగర్ ప్రైసు, ఈ కన్జంప్షన్ దగ్గర కూడా డబ్బులు అంతే, కన్జంప్షన్ తగ్గించుకోవాలా అంటే ఒకటి పెరిగితే రెండో తగ్గుతుంటుంది, ప్రోడక్ట్ ఈజ్ కాన్స్టెంట్ అంటారు. దాన్ని సిపిఆర్ అంటారు, కాన్స్టెంట్ ప్రోడక్ట్ రేషియో అని. ఆ మెథడ్ ఈ 3-4 టాపిక్లో మనం ఎక్కడైనా ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కూడా ఇది వాడుకోవచ్చు. అందరికీ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. జనరల్గా ఈ మెథడ్ నీకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి దీన్ని మనం రివర్స్ మెథడ్, పవర్ఫుల్ మెథడ్ అంటాము. ఇది ఎక్కడ టెక్స్ట్ బుక్లో కనిపించదండి, అందుకని స్పెసిఫిక్గా తయారు చేసి నేను చెప్పడం అనమాట, అంతకంటే ఏం లేదు. జనరల్గా టెక్స్ట్ బుక్లో ఈ మెథడ్ అసలు డిస్కసే చేయరు, ఎక్కడ ఏ టెక్స్ట్ బుక్లో జరగదు, ఓన్లీ అలిగేషన్ మెథడ్ మాత్రమే చెప్తారు. కానీ ఈ పాజిటివ్ నెగిటివ్ ఉన్నా కూడా మనం చేయొచ్చు అనేటువంటిది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. చాలా పవర్ఫుల్ మెథడ్. పర్టికులర్గా ఈ ప్రాబ్లమ్ ఈజ్ ఏ టిపికల్ ప్రాబ్లమ్ వేర్ యూ గాట్ 1 item under plus and 1 item under profit and 1 item loss. Even then we are using this method, so it is more powerful. కాబట్టి ఎవరు అందరూ కూడా ప్రతి ఒక్క ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎవరు వెళ్తున్నా సరే దిస్ యూ కెన్ కీప్ యాజ్ ఏ ఫస్ట్ ఇది మన రెఫరెన్స్ పర్పస్కి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాల్సింది. సో అందుకని సో ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మోడల్.